హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. కరువు స్కేల్ అయితే తీసుకున్నాను అను ఏఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ఇది చూడగానే ఏమనిపించిందంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు, ఒక స్కేల్ ఉంటే చాలు బాగుంటుంది అనిపించింది. సో ఇది బుక్ చేసే ముందు కొన్ని వీడియోస్ అయితే చెక్ చేశానండి, ఎలా ఉన్నాయి ఏంటి అని. నాకైతే బాగానే ఉంది. వచ్చిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేశాను అనమాట. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు డైరెక్ట్గా పేపర్ మీద లేదంటే క్లాత్ మీద వేస్ట్ చేయను. ఇంకో మన దగ్గర టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. బాగా వచ్చిన తర్వాత మన స్టిచ్చింగ్ ఛానల్ చూపిస్తాను. సో ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. సో ఇలాగే మీకు ఈ వ్లాగ్ ఛానల్గా అవసరం లేదులేండి, కానీ నేను ఎలా ప్రాక్టీస్ చేశాను ఏంటనేది చెప్తున్నాను. నిన్నైతే కరెంట్ అనేది 11 o'clock అలా ఆ టైంలో వచ్చింది కదా, అది అయిపోయిన తర్వాత కొన్ని వ్లాగ్స్ మీతో షేర్ చేశాను. నేను ఒక వీడియో డిలీట్ చేశాను, మళ్ళీ వీడియో పెట్టాను. అవన్నీ అయ్యేసరికి చాలా టైం పట్టేసింది. అనవసరంగా టైం అనేది వేస్ట్ అయిపోతుందండి. తర్వాత వచ్చేసి పిల్లలు వచ్చేసారు. పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది నాకైతే. మళ్ళీ గురువారము మంగళవారం నుంచి ఎగ్జామ్స్ అనమాట. ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఇంకా నేను ఏమీ చేయలేను. ఓన్లీ వాళ్ళతోనే సరిపోతుంది. వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత చదివించడాలు అవే సరిపోతాయి అన్నమాట. అందుకనే మీకు వ్లాగ్ ఛానల్లో కూడా పెద్ద పెద్ద వీడియోస్ కూడా రావట్లేదు, పైగా ఏమీ అంత వ్యూస్ కూడా రావట్లేదు లేండి. సో కొన్ని అందరికీ నచ్చదు కదా. మనం టైలరింగ్ చేసే వాళ్ళం కాబట్టి పెద్దగా వ్లాగ్స్ ఏమీ ఉండవు. అంటే ఇంట్లో పనులంటే పొద్దున మార్నింగ్ లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు, అంటే మధ్యాహ్నం వరకు కూడా కాదు, ఒక 10:30 వరకు మాత్రమే మనకి ఇంట్లో పనులు ఉంటాయి. ఆ తర్వాత టైలరింగ్, మళ్ళీ సాయంత్రం పిల్లలతోటి అవే సరిపోతాయి కాబట్టి మీకు పెద్దగా వ్లాగ్స్ కనిపించవన్నమాట. అది నేను మొన్న 1 month వరకు అయితే నేను టైలరింగ్ చేయలేదు కదా, ఇల్లు మారేటప్పుడు. అప్పుడు చక్కగా మీకు రోజు ఇంట్లో పనులు చేశాను కాబట్టి అవి వ్లాగ్స్ బాగా ఇంట్రెస్ట్గా వచ్చినాయి. అందుకని ఎప్పుడు కూడా మనం యూట్యూబ్లో వ్యూస్ మీద ఆధారపడకూడదు అనమాట. చాలా అంటారు వ్యూస్ వచ్చినాయి అక్కడ నీకు బాగానే వస్తున్నాయి ఈ మధ్యన అని. సో అవన్నీ పర్మనెంట్ కాదండి, ఒకసారి వస్తే ఒకసారి రావు అంతే. ఇలాగైతే మొత్తం ఇలా కర్వ్ అయితే తిప్పేసాను. ఇదిగోండి, ఇలా మొత్తం కూడా కర్వ్ తిప్పేసి బాగా వచ్చింది నాకు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా వీడియో అయితే పోస్ట్ చేశాను. వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను ఈ బ్లౌజ్ అయితే కుడదామని చెప్పేసి లైనింగ్ని జాయిన్ చేస్తున్నానండి. చేసేటప్పుడు ఏంటంటే లైట్గా గమ్మ మరకలు అయితే అంటుకున్నాయి. దాన్ని మళ్ళీ నేను ఏదో టిప్స్ చూసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా చిరాకు వచ్చేస్తుందండి. ఎప్పుడు చూసినా అవే వీడియోస్ కనిపిస్తున్నాయి. అవే ఈ మధ్యన బాగా అక్క చెల్లివి వైరల్ అయినాయి కదా, అవే అనమాట. ఇంకా నాకు చిరాకు వచ్చేసి ఇంకా యూట్యూబ్ కూడా ఓపెన్ చేయట్లేదు. కొన్ని టిప్స్ చూశానమాట, గమ్మ మరకలు ఎలా పోతాయి ఏంటనేది చెక్ చేశాను. కొన్ని టిప్స్ కనిపించినాయి, అవే యూజ్ చేశాను. వర్కౌట్ అయిందిలేండి, అది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇది బ్లౌజ్ వచ్చేసి చాలా కష్టమైన బ్లౌజ్ అండి బాబోయ్. అసలు వీళ్ళకి థైరాయిడ్, షుగరు అన్నీ ఉన్నాయంట. ఈ బ్లౌజ్కి అయితే సగం పార్ట్ ఒకలాగా ఉంటుంది, ఇంకో సగం పార్ట్ ఇంకోలా ఉంటుంది అనమాట. అంత విసుకొచ్చేసింది, అయినా కుట్టక తప్పదు కదా. మనం ఛానల్ కోసం యూజ్ అవుతుందని కొంత ఒప్పుకుంటూ ఉంటాను అన్నీ కూడా నేను. ఇప్పుడు నేనైతే వాడిన గమ్ ఏంటో తెలుసా? ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఇది బయట దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. చూడండి ఒకసారి, మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ తీసుకోండి. ఆన్లైన్లో అంటే మంచిగా చక్కగా ఇంట్లోనే కూర్చుని కొనుక్కోవచ్చు, ఒక 5 రూపాయలు ఎక్కువైనా. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. ఇంట్లో ఉన్నదే నేను ఎక్కువ మటుకి అంటే బుక్ చేసి టైం అనేది సేవ్ చేస్తాను. బయట కూడా దొరుకుతాయిలేండి. కోన్లు దొరకవు మా ఇంటి సైడు, బాటిల్స్ దొరుకుతాయి. కొద్దిగా వేడి చేసేసి జలుబు చేసిందనమాట, అందుకని వాయిస్ కూడా అంత యాక్టివ్గా లేదు. కళ్ళు కూడా వాచిపోయినాయండి వేడికి. వాటర్ సరిగ్గా తాగట్లేదు అనుకుంటా. బయట హీట్ ఉంది కదా, వాటర్ బాగా తాగాలి. నేను తాగట్లేదు వాటర్, ఎక్కువ మర్చిపోతున్నాను. తాగుదాం అనుకుంటున్నాను, ఏదో ఒక పనిలో పడి మర్చిపోతున్నాను. అలాగా మర్చిపోయేసరికి ఫుల్ హీట్ అయిపోయి కళ్ళన్నీ వాచిపోయినాయి. నేను ఇప్పుడు మీకు వాయిస్ ఇవ్వడానికి కూడా మాట్లాడలేకపోతున్నాను అనమాట, అలా ఉంది సిచ్యువేషను. అందుకనే నేను కూడా ఎక్కువ తీయలేదు వీడియో షూటింగ్ అనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఉల్టా సీదా ఏంటో అర్థం కాలేదండి నాకు. సీదా అనేది ఇది ఉల్టా అనమాట. అదే ముందు పెట్టింది ఎటు పెట్టానో అర్థం కాలేదు నాకు. మళ్ళీ తీసేసాను, ఇది ఉల్టా పెట్టేశాను. ఉల్టా పెట్టడం వల్ల కొంచెం మరకలు అనేవి
పడ్డాయి అనమాట లైట్గా సైడ్కి. అవన్నీ రఫ్ చేశాను నేను. ఇలాగా ఐరన్ చేశాను. ఐరన్ చేసేసి పక్కన పెట్టేశాను. దీన్ని కూడా అంతేనండి, చిన్న చిన్న మరకలు అయితే అంటినాయి. ఎలాగ చేశాను ఏంటని చూపిస్తాలేండి మీకు. ఈ ఫ్యాబ్రిక్ గమ్తో కొంచెం డేంజర్ అండి. సరిగ్గా మనము పెట్టుకోకపోతే మొత్తం కూడా మరకలు అయిపోతాయి అన్నమాట అంతా కూడా. ఇలా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుంటాం. ఇలాగా చూస్తారు కదా. ఇది తీసి పక్కన పెట్టేయటమే. ఇంకా ఈ బ్యాక్ పార్ట్ హ్యాండ్కి అవసరం లేదండి, బ్యాక్ పార్ట్ ఒకటే పెట్టాను. ఈ మరకలు అంటేసినాయండి. మరకలు అంటడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోయింది, తీయటాలు పెట్టడాలు. చూసారు ఎంత సైజు ఉందో బ్లౌజు. పైగా వీళ్ళు ఖర్చులు కూడా ఎక్కువ పెట్టమన్నారు. నాకు అది ఇబ్బంది అయిపోయింది చాలానే. ఇవి ఇచ్చారండి, ఏంటంటే లైనింగ్ పీస్ ఎక్కువ ఇచ్చారు కానీ ఒరిజినల్ క్లాత్ కూడా ఉండాలి కదా మన దగ్గర. ఆ ఒరిజినల్ క్లాత్ అనేది లేదనమాట. దీన్ని ఇలా పెట్టేసరికి కొంచెము గమ్ము మరకలు అంటున్నాయి. ఇంకో చూసారా, మళ్ళీ ఇటు అటు నాకు తెలియలేదు, ఎటు ఉల్టా ఎటు సీదా అనేది నాకు గుర్తుపట్టలేకపోయాను. అందుకని అలా మరకలు అంటేసినాయి. ఎంత తీసినా కూడా అంటుతాయిలేండి. చూడండి, ఇలాగా బై మిస్టేక్లో పెట్టబోయి ఇలా పెట్టేశాను. అంతే. ఇలాగ ఐరన్ చేసిన తర్వాత మరకలు కనిపించినాయి. తర్వాత ఏం చేశానంటే యూట్యూబ్లో చూశానమాట. యూట్యూబ్లో చూడగానే ఏంటి ఎలాగ పోతాయి మరకలు అని. నాకు ఇప్పటి వరకు అయితే ఆ ఛాన్సే రాలేదు. చాలామంది అడుగుతారు మరకలు అంటున్నాయి అక్క, ఎలా పోతాయి అక్క అని. సో 2-3 వీడియోస్లో ఏముందంటే ఐస్ గెడ్డ ముక్క ఉంటుంది కదా, మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం, దాంతో రఫ్ చేసేసి లైట్గా గోరుతోటి లేదన్నా దేంతో అయినా సరే లైట్గా ఇలా అంటే ఆ మరక అనేది పోతుంది అని ఉందన్నమాట. తీరా చూస్తే మన దగ్గర ఐస్ క్యూబ్ లేదు, వాటర్ ఉంది, ఐస్ వాటర్. ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా. ఇప్పుడు నేను ఇంకో లైట్గా పడింది మరకలు, అవన్నీ ఖర్చులోకి వెళ్ళిపోతాయిలేండి. ఇక నేను ఏం చేశాను అంటే చిల్డ్ వాటర్ తీసుకున్నాను అనమాట. బాగా నా దగ్గర ఐస్ లేదు. దీంతో ఇలాగా రఫ్ చేశాను. రఫ్ చేసేసి ఇంకో బాగా హైలైట్ అయింది చూసారా, కనిపిస్తుందా మీకు? అది మరక అనమాట. కొంచెంసేపు వదిలేస్తే ఐస్ వాటర్ కన్నా ఐస్ క్యూబ్తో అయితే బాగుంటుందండి. లేదంటే వేడి నీళ్ళైనా కరిగిపోతుందంట. బాగా వేడి నీళ్ళు ఉన్నాయి కదా, వేడి నీళ్ళు తోటి ఇలాగ చేస్తే ఆ గమ్ అనేది కరిగిపోయి వచ్చేస్తుందంట. నేనైతే ఇలా లైట్గా గోరుతోటి ఇలా అంటున్నాను అనమాట. వస్తుందంటండి, ఇలా అంటే వస్తుందంట, వాళ్ళు చెప్పారు. నాకు పెద్దగా మరకేం అవ్వలేదు కాబట్టి మీకు రిజల్ట్ అనేది తెలియకపోవచ్చు. గమ్ము మరకైనా లేదంటే బూమర్ ఉంటుంది కదా, పిల్లలు తినేస్తారు, ఆ బూమర్ కూడా అంటుకుపోతూ ఉంటుంది కదా డ్రెస్సులకి. దానికైనా సరే వేడి నీళ్ళైనా సరే లేదంటే చిల్లు వాటర్ అయినా సరే, ఏదైనా సరే చిల్లు వాటర్ కన్నా క్యూబ్ ఐస్ ముక్కు ఉంటుంది కదా, అది బాగుంటుందంట. ఇంకొంచెం చూడండి, కొంచెం వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు మనం ఐరన్ చేసేసుకోవాలి ఇదంతా పోయిన తర్వాత. అయితే ఇక్కడ కూడా మనకు కొంచెం ఇలా అంటే ఇంకా వస్తుందండి, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ మెథడ్ అయితే మాత్రం డ్యామేజ్ అయిపోతుంది, లేదంటే పలుచగా ఉందనుకోండి క్లాత్ బాగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. చూడండి,
పోయినట్టుంది, మ్యాక్సిమం పోయింది. ఇలాగే ఈ ప్రాసెసేనంట, ఇంకా వేరే ప్రాసెస్ లేదు. ఎందుకంటే ఆరి వర్క్ చేస్తూ ఉంటారు కదా, మగ్గం వర్క్స్ వాళ్ళు చేసే వాళ్ళకి గమ్ములు అంటుకుంటాయి కదా, వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు నేను కొంచెం హీట్ చేసేసి ఐరన్ బాక్స్ని ఐరన్ చేస్తాను. మ్యాక్సిమం పోయిందండి, 99.9% అయితే పోయింది. ఇంకా కొంచెము ఐస్ వాటర్ కాకుండా ఐస్ క్యూబ్ ఉంటే బాగుండేది. మాకు కరెంట్ లేదు కాబట్టి మాకు కుదరలేదు. కానీ బ్లౌజ్ కూడా కొంచెం అర్జెంటుగా ఇవ్వాల్సిన బ్లౌజ్ అనమాట. శ్రీరామనవమి ఉంది కదా, దానికోసం ఇవ్వాల్సిన బ్లౌజు. సో ఇలాగా వదిలేసే కన్నా ఐరన్ చేసుకుంటే బెస్ట్. నేను ప్లగ్ పెట్టానమాట, ఐరన్ అవుతుంది, అదే హీట్ అవుతుంది. మ్యాక్సిమం పోయిందండి, చాలా మటుకు పోయింది. జస్ట్ లైట్గా ఏదో 1 పాయింట్ ఉందంతే ఆ మూలకి, అది నాకు అనిపించలేదు, లేదంటే అది కూడా మంచిగా రఫ్ చేసేసి దాన్ని. మిగతాదంతా కూడా ఖర్చులోకి వెళ్ళిపోయినాయి, మనం కుడతాం కదా, ఖర్చులోకి అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఇదిగోండి, ఏం కనిపించట్లేదు మ్యాక్సిమం, ఒక్క ఒక్క పాయింట్లా కనిపిస్తుంది అంతే. సో మీకు ఎప్పుడైనా ఇలాగా గమ్ వర్క్లు వస్తే కనుక నేను చెప్పినట్టు ఇలాగ ఐరన్ చేసేసేయండి. కొంచెం గమ్ అనే కాదు, బూమర్ కానీ ఏదైనా సరే, మీరు చిల్లు వాటర్ అయినా పర్లేదు, హీట్ వాటర్ అయినా పర్లేదు. సో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ ఖర్చులోకి వెళ్ళిపోతాయిలేండి. ఈ సైడ్ కూడా ఉంది, సేమ్ ఇదే ప్రాసెస్ చేశాను, పోయింది. ఇది ఉల్టా సీదా తెలియలేదండి, రెండు వైపులా కూడా షైనింగే ఉంది. గమ్ మీద పెట్టిన తర్వాత తెలుస్తుంది, అంతకుముందు తెలియలేదు. నేను దీన్ని కూడా ఇలాగే మంచి నీట్గా చేసాను. ఇలా గోడుతో గీకినా కూడా వచ్చేస్తుందిలేండి. పైన గమ్ము లేయర్ ఉంటుంది అనమాట, ఆ లేయర్ తీసేస్తే సరిపోతుంది. మళ్ళీ ఎండిపోయిన తర్వాత తీయలేము, ఎండిపోయిన తర్వాత అస్సలు తీయలేము. దీంతో కూడా ట్రై చేశాను కానీ ఏం వర్కౌట్ అవ్వలేదు. దీనికన్నా ఫింగరే బెస్ట్ అనిపించింది. ఇలాగా అంతేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.